Hey guys, once again welcome back to the channel that is IR Nearby. సో ఈరోజు మనం వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం అబౌట్ టీఎస్పీసీ 2025 అడ్మిషన్ రిలేటెడ్ థింగ్ అనమాట. సో మనకి తెలుసు ఎగ్జామ్స్ అయినాక మనం అయితే వెబ్ కౌన్సిలింగ్ పెట్టాలి. సో దాని రిలేటెడే ఈ వీడియో అయితే ఉంటుంది. మనకి తెలంగాణలో మొత్తం 5 యూనివర్సిటీస్ అయితే ఉంది, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్, సో ఇది మనకు వచ్చేసి ఆర్కిటెక్చర్ వాళ్ళకి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, ఇది మనకి లైక్ ఎంటెక్ లేదా ఎంఫార్మసీ అందరికీ ఇది కుకట్పల్లిలో ఉంది కదా, సో ఆ యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్. సో మనకి టోటల్గా ఈ 5 యూనివర్సిటీస్ అయితే ఉంది. అండ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024 అండ్ 25లో వీళ్ళు వచ్చేసి ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది చూద్దాము. మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది. అండ్ దీని రిగార్డింగ్ పీడిఎఫ్ కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను, సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోతే ప్లీజ్ డూ జాయిన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ మనకి ఇక్కడ ఈ యూనివర్సిటీస్ వచ్చేసి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది ఎంటెక్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, లేదా మనకి అది డిగ్రీ కోర్సెస్ ఉంటాయి కదా, సో దాని రిలేటెడ్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనం ఇండివిజువల్ యూనివర్సిటీస్ చూద్దాం. మనకి ఆ యూనివర్సిటీలో వచ్చేసి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, దానికి మినిమం క్వాలిఫికేషన్ ఏం కావాలి, అది ఎన్ని సంవత్సరాల కోర్స్ ఉండబోతుంది, అండ్ దాని రిలేటెడ్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనమాట. హే గైస్, ఇంతకుముందు వీడియోలో మనం 3 యూనివర్సిటీస్ యొక్క కోర్స్ అండ్ స్పెషలైజేషన్ గురించి అయితే మాట్లాడినాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ గురించి అయితే మాట్లాడతాము. మనకి ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చేసి డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ వచ్చేసి ఆఫర్ చేస్తుంది అనమాట. ఇది మేబీ ఎంటెక్ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, లేకపోతే లైక్ ఎంఫార్మసీ కావచ్చు. సో ఈ వైడ్ రేంజ్లల్లో మనకి స్పెషలైజేషన్స్ అండ్ డిపార్ట్మెంట్స్లో స్పెషలైజేషన్స్ యొక్క లైక్ ఆఫర్ చేస్తారు ఉస్మాన్ యూనివర్సిటీ. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది అఫీషియల్ పీడిఎఫ్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ పీజీ కోర్స్ ఆఫర్డ్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 26 అనమాట. సో వీళ్ళు మంచిగా క్లియర్గా మెన్షన్ చేసిరు. ఇందులో ఉన్న స్పెషలైజేషన్స్ మేబీ తర్వాత కొంచెం చేంజ్ కావచ్చు, లేదా ఏమైనా యాడ్ కావచ్చు. సో ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు యాడ్ చేస్తారనమాట ఈ పీడిఎఫ్లో. సో వెబ్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి అప్డేట్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ కరెంట్లీ వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది ఒక రఫ్ ఐడియా కోసం అయితే చూద్దాం గైస్. సో ఇక్కడ చూడొచ్చు మనకి నేమ్ ఆఫ్ ది డిసిప్లిన్, కోర్స్ ఆర్ స్పెషలైజేషన్, డిగ్రీ లైక్ మినిమం క్వాలిఫైయింగ్ డిగ్రీ, మనకి పీఈసెట్ ఎగ్జామ్ అండ్ గేట్ ఎగ్జామ్కి పేపర్ కోడ్ మనం ఏమేం లైక్ రాసి ఉంటే మనం ఏ కోర్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ టేబుల్ ఇచ్చేసారు. సో మనం అది చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ డిసిప్లిన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఉంది. ఇందులో వచ్చేసి మనకి లైక్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో వాళ్ళు కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. అందులో వచ్చేసి మనకి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఉంది, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇక ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చూసినట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. సో రెగ్యులర్ కోర్స్ లేదనుకుంటా ఉస్మాన్ యూనివర్సిటీలో. సో మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు ఇది కూడా చూసుకోవాలి, దట్ అది మీరు పెట్టేది సెల్ఫ్ ఫైనాన్సా, ఎస్ఎన్ఎస్ఆ, లేదా లైక్ రెగ్యులర్ ఫీజా. సో ఇది తర్వాత మీకు ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి యూ షుడ్ బీ టేక్ కేర్ వైల్ ప్లేసింగ్ ఆర్ పుట్టింగ్ ది వెబ్ కౌన్సిలింగ్ అనమాట. నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ కూడా ఉంది అండర్ సివిల్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మెన్షన్ చేసిరు. ఫస్ట్ 4th అయితే బీటెక్ ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో. ఇక మైనింగ్ ఇంజనీరింగ్లో అయితే వాళ్ళకి వచ్చేసి బీటెక్ ఇన్ మైనింగ్ ఉండాలన్నమాట, లేదా మైనింగ్ అండ్ మిషనరీ ఇంజనీరింగ్. సో ఇది కూడా అకార్డింగ్లీ చూసుకోవాలి. అదే గేట్ వాళ్ళు ఈ కోర్స్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర అయితే పేపర్ కోడ్ సి యొక్క స్కోర్ కార్డ్ ఉండాలి, అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఎంఎన్ యొక్క స్కోర్ కార్డ్ ఉండాలి ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ ది మైనింగ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ పీసెట్ నుంచి అప్లై చేసుకోవాలంటే మీకు సివిల్ ఇంజనీరింగ్ సి అనే కోడ్ ఉండాలి, లేకపోతే మైనింగ్ ఇంజనీరింగ్ ఎంఎన్ అనే ఒక కోడ్ అయితే మీతో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇందులో కూడా లైక్ అరౌండ్ 6 కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అందులో వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. సో ఇందులో వచ్చేసి మనకి 2 లైక్ క్వాలిఫికేషన్స్ ఉంది మినిమం. సో ఫస్ట్ 4కి అయితే బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి, లేదా ఆర్ ఈక్వలెంట్. నెక్స్ట్ 2 కోర్సెస్ దట్ ఈస్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్కి అయితే బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. మనకి గేట్ నుంచి వచ్చినట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డబల్ ఈ పేపర్ యొక్క లైక్ స్కోర్ కార్డ్ ఉండాలి. అదే పీసెట్ నుంచి అయితే డబల్ ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క స్కోర్ కార్డ్ అయితే మీకు ఉండాలి ఒకవేళ మీరు ఈ కోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటే.
నెక్స్ట్ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది థర్డ్ నెంబర్లో. సో లైక్ వైడ్ నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. అందులో వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, టర్బో మిషనరీ, టూల్ డిజైన్, CAD or CAM డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అనమాట. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. అండ్ ఇందులో డిఫరెంట్ లైక్ ఇచ్చారు మినిమం క్వాలిఫికేషన్. సో అకార్డింగ్లీ మీరు చూసుకోండి మీరు ఎందులో ఉన్నారో లేదని చెప్పేసి. గేట్ నుంచి వచ్చినట్లయితే మెకానికల్ ఎంఈ కోడ్ ఉండాలి, పిఐ ఉండాలి, ఏఈ ఉండాలి. సో ఇవి లైక్ ఎలిజిబుల్ అనమాట ఈ పేపర్ కోడ్తో వచ్చిన వాళ్ళకి. అండ్ అదే మీరు పీసెట్ స్కోర్తో వద్దాం అనుకుంటే మీ దగ్గర ఎంఈ అనే ఒక పేపర్ కోడ్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఉంది. ఇందులో కూడా అరౌండ్ 6 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకి డిజిటల్ సిస్టమ్, మైక్రోవేవ్ అండ్ రాడార్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్. ఈ కోర్స్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట, రెగ్యులర్ కోర్స్ అనేది లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో కింద కూడా ఏమన్నా ఉందో లేదో చూద్దాం. లేదు, అక్కడ వరకే మనకి 6 కోర్స్ అయితే అండర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఆఫర్ చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. మనకి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉండాలి, లేకపోతే ఏదైనా ఈక్వలెంట్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ గేట్ నుంచి వచ్చినట్లయితే మీ దగ్గర ఈసీ పేపర్ కోడ్ ఉండాలి అంటే స్కోర్ కార్డు. అండ్ పీసెట్ నుంచి వచ్చినట్లయితే మీ దగ్గర ఈసీ కమ్యూనికేషన్ది కూడా లైక్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. నెక్స్ట్ 5th వచ్చేసి ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ ఉంది. ఇందులో వచ్చేసి మనకి 4 ఆఫర్ చేస్తున్నారు అనమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, సెల్ఫ్ ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్. ఇవన్నీ స్పెషలైజేషన్స్ అండర్ కంప్యూటర్ సైన్స్ అయితే ఉంది. సో చూజ్ చేసుకోండి మీకు నచ్చిన స్పెషలైజేషన్స్ ఉందో లేదో. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీటెక్ ఇన్ సిఎస్ లేదా సిఎస్సి లేదా ఐటీలో అయితే ఉండాలి, లేదా ఈక్వలెంట్ డిగ్రీ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ దీనికి గేట్ నుంచి రావాలనుకుంటే సిఎస్ అనే పేపర్ కోడ్ రాసి ఉండాలి మీరు ఎగ్జామ్. అండ్ కంప్యూటర్ సైన్స్ లైక్ పీసెట్ నుంచి రావాలనుకుంటే సిఎస్ అనే పేపర్ కోడ్ రాసి మీ దగ్గర అయితే వ్యాలిడ్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. నెంబర్ 6th పొజిషన్లో వచ్చేసరికి బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. దీని స్పెషలైజేషన్ వచ్చేసి బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్. దీని రిలేటెడ్ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉంది, చూసుకోండి అకార్డింగ్లీ. పేపర్స్ కూడా ఉన్నాయి. గేట్ నుంచి రావాలంటే ఈ 3 to 4 పేపర్స్ మీరు ఏదైనా ఒకటి రాసి ఉంటే సరిపోతుంది. అదే మీరు పీసెట్ నుంచి రావాలనుకుంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ బిఎం పేపర్ అయితే రాసి ఉండాలన్నమాట. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసి మనకి ఇక్కడ బయోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ అనమాట. ఇందులో స్పెషలైజేషన్ వచ్చేసి మనకి బయోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఉంది. ఆ రెగ్యులర్ కోర్స్ అయితే లేదు. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ లేదా లైక్ ఈక్వలెంట్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా బయోకెమికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ ఆర్ బీ ఫార్మసీ అయితే. సో బీ ఫార్మసీ అయితే ఉంది. సో ఈ డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఈ కోర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒకవేళ మీరు గేట్ నుంచి రావాలనుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్, జీప్యాట్ ఆర్ బీటీఈ స్కోర్ కార్డ్ ఉంటే మీకు ఏదైనా ఒకటి ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ పీసెట్ నుంచి రావాలనుకుంటే బయోటెక్నాలజీ పేపర్ అయితే రాసి ఉండాలి, దట్ ఈస్ కోర్స్ కోడ్ వచ్చేసి బీటీ అనమాట. నెక్స్ట్ నెంబర్ 8 వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. అండర్ ఇట్ దేర్ ఆర్ 4 స్పెషలైజేషన్, కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్, ప్లాంట్ డిజైన్, ప్రాసెసింగ్ డైనమిక్స్ అండ్ కంట్రోల్. 4th వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్. మీ దగ్గర అయితే బీటెక్ ఉండాలి ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సులకి మీకు ఎలిజిబుల్ రావాలంటే. ఒకవేళ గేట్ నుంచి రావాలనుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్ పేపర్ రాసి ఉండాలి, పీసెట్ నుంచి కూడా సేమ్ పేపర్ రాసి ఉండాలి, ఏదైనా ఒక్కటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 9 వచ్చేసి కెమికల్ టెక్నాలజీ. అండర్ దిస్ దేర్ ఆర్ 2 స్పెషలైజేషన్, టెక్నాలజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్. నెంబర్ 2 వచ్చేసి మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి. గేట్ నుంచి రావాలంటే సిహెచ్ పేపర్ రాసి ఉండాలి. అదే పీసెట్ నుంచి రావాలనుకుంటే సిహెచ్ పేపర్ రాసి ఉండాలి అనమాట. నెక్స్ట్ నెంబర్ 10th వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ అయితే ఉంది. లైక్ ఇందులో స్పెషలైజేషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ అయితే లేదు. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. దీని రిగార్డింగ్ డిఫరెంట్ లైక్ డిగ్రీ అయితే ఉంది. అంటే మీరు ఏదైనా ఇళ్ళకి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. గేట్ నుంచి రావాలనుకుంటే మీ దగ్గర ఎక్సెల్ ఏదైనా ఒక్క పేపర్ కోడ్ రాసి ఉంటే ఇట్ ఈస్ ఎనఫ్. అండ్ పీసెట్ నుంచి రావాలనుకుంటే ఎఫ్టీ లైక్ ఫుడ్ టెక్నాలజీ పేపర్ రాసి ఉండాలన్నమాట, మీ దగ్గర వ్యాలిడ్ స్కోర్ కార్డ్ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 11th వచ్చేసి టెక్స్టైల్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకి స్పెషలైజేషన్ అపెరల్ టెక్నాలజీ, సెల్ఫ్ ఫైనాన్స్. సో రెగ్యులర్ లేదు, సెల్ఫ్ ఫైనాన్సే ఉంది. సో మనకి ఇక్కడ డిఫరెంట్ లైక్ డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అనమాట. సో అకార్డింగ్లీ చూసుకోండి, మీ డిగ్రీ ఇందులో ఉంటే యూఆర్ ఎలిజిబుల్.
అండ్ మనకి ఇక్కడ గేట్ నుంచి రావాలనుకుంటే మీ దగ్గర టీఎఫ్ అనే ఒక పేపర్ కోడ్ ఉన్న ఎగ్జామ్ రాసి మీ దగ్గర వ్యాలిడ్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. అదే పీసెట్ నుంచి రావాలనుకుంటే టెక్స్టైల్ టీఎక్స్ అనే పేపర్ కోడ్ మీరు రాసి ఉండాలి. నెక్స్ట్ గైస్ లాస్ట్కి ఇక్కడ 12th నెంబర్లో ఫార్మసీ ఉంది. ఫార్మసీ ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. ఇక్కడ రెగ్యులర్ కోర్స్ అనేది లేదు. సో ఇక్కడ మనకి అండర్ ఫార్మసీ దేర్ ఆర్ లైక్ 6 కోర్సెస్ లైక్ స్పెషలైజేషన్స్. అందులో వచ్చేసి ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మాకానసీ అండ్ ఫార్మాడీ పీబీ. సో ఇవన్నీ అయితే అండర్ అండర్ ఫార్మా డిపార్ట్మెంట్ కింద అయితే ఉన్నాయి. సో ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ అనమాట. మీరు డిగ్రీ లెవెల్లో బీ ఫార్మసీ చేసి ఉండాలి. మనకి ఇక్కడ ఒకవేళ మీరు సెంట్రల్ లెవెల్లో చేసి రావాలనుకుంటే ఇక్కడ మీ దగ్గర జీపాక్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి ఫార్మాస్యూటికల్ సైన్స్ది. అండ్ ఒకవేళ మీరు స్టేట్ లెవెల్లో లైక్ పీసెట్ రాశాలనుకుంటే మీ దగ్గర ఫార్మసీ పీవై పేపర్ కూడా ఒక వ్యాలిడ్ స్కోర్ కార్డ్ ఉండాలి గైస్. సో ఇదే మనకి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి మనకి టోటల్ 12 డిపార్ట్మెంట్స్లో అయితే ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉంది. సో ఈచ్ స్పెషలైజేషన్లో డిఫరెంట్ మినిమం క్వాలిఫికేషన్ ఉంది అండ్ పేపర్ కోడ్ కూడా మెన్షన్ ఉంది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో అకార్డింగ్లీ చూసుకొని ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ టేక్ అండ్ స్క్రీన్ షాట్ అండ్ చూసుకోవచ్చు. లేకపోతే ఈ అఫీషియల్ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా షేర్ చేశాను. సో అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. లేదా నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇట్ సెల్ఫ్. సో వీడియో మీకు నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి గైస్. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం విత్ ఏ న్యూ కంటెంట్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.